ఎంతో రుచికరమైన టేస్టీ కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేద్దామో తెలుసుకుందాం. ముందుగా ఒక కట్ట కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 20, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 20 వెల్లుల్లి అన్నీ లైట్గా వేయించుకుందాం. ధనియాలు, జీలకర్ర వేయించుకుందాము లైట్గా చిటపట అనేదాకా. జీలకర్ర చిటపట అంటున్నాయి కదా, ఇప్పుడు తీసేసి ఎండుమిరపకాయలు వేసుకుందాము. అదే కడాయిలో ఎండుమిరపకాయలు కూడా లైట్గా కొద్దిగా నూనె వేసి లైట్గా వేయించి అందులోకి చింతపండు కూడా వేసి ఒకసారి అలా కలిపి పక్కకు తీసేద్దాము. అందులోనే కొద్దిగా నూనె వేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అందులోకి వేసి కొంచెం పచ్చితనం పోయేదాకా కొంచెం అలా వేయించుకొని ఎల్లిపాయలు వేసి ఒకసారి కలిపేద్దాము. కలిపి ఉప్పు వేసి మిక్సీకి పట్టేద్దాము. మిక్సీకి పట్టినాక కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 4 శనగబ్యాళ్ళు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. శనగబ్యాళ్ళు కూడా వాడండి, మేమైతే ఇంట్లో వాడం కాబట్టి వేయడం లేదు. కొంచెం ఇంగువ వేసి కలుపుకొని మిక్సీకి వేసిన పచ్చడి మొత్తం దాంట్లోకి వేసి మిక్స్ చేసేసుకుందాం. అంతే, రెడీ. కొత్తిమీర పచ్చడి, ఎంతో టేస్ట్ అయిన కొత్తిమీర పచ్చడి సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, బాయ్.